అవ్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే సో రీసెంట్గా మన సిస్టర్ ఒక క్వశ్చన్ అడిగారన్నమాట. ఏమని అంటే, అక్క నార్మల్ డెలివరీ టైంలో మనకి వెజినల్ పక్కన స్టిచ్చెస్ వేస్తూ ఉంటారు కదా, సో అట్లా స్టిచ్చెస్ వేస్తారు కదా, ఆ స్టిచ్చెస్ మళ్ళీ విప్పుతారా, సో ఎన్ని స్టిచ్చెస్ వేస్తారు క్లియర్గా వీడియో షేర్ చేయండి అక్క అని అన్నారు. ఆల్రెడీ నేను వీడియో షేర్ చేసా దీని గురించి, కాకపోతే మన సిస్టర్స్ అడిగారు కదా, మళ్ళీ ఏంటంటే అవి పాత వీడియోస్ కాబట్టి ఎవరు కూడా సెర్చ్ చేసి చూడరు కదా, సో అందుకే ఇట్లాంటి డౌట్స్ ఎవరికైనా వస్తే ఈ వీడియో అయితే చూస్తారనేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను. దీని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలో నార్మల్ డెలివరీ టైంలో మనకు పెయిన్స్ వచ్చినప్పుడు, ఒకవేళ మనం పెయిన్స్ తీయలేని పరిస్థితి ఉన్నప్పుడు, అంటే పెయిన్స్ అనేవి కొంచెం అంటే డెలివరీ టైం అనేది కొంచెం లేట్ ప్రాసెస్ అయిందనుకోండి, సో బేబీ బయటికి రాని సిచ్యువేషన్స్లలో డాక్టర్స్ మనకి వెజినల్ ఒక పక్కన కట్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ కట్ చేసినప్పుడు బేబీ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో కొన్నిసార్లు మనము పెయిన్స్ తీయలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. సో ఇంకా మన వల్ల కాదు ఆ పెయిన్స్ తీయడము, అట్లా జరిగినప్పుడు కూడా త్వరగా డెలివరీ అనేది అవ్వాలనేసి వెజినల్ పక్కన కట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ వెజినల్ దగ్గర ఎన్ని స్టిచెస్ వేస్తారు అక్క అని అడిగారు అనమాట. సో ఈ స్టిచెస్ అనేవి అది మనకు ఈ కటింగ్ అనేది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చేస్తారనమాట. ఎందుకంటే కొందరికి బేబీ హెడ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో బేబీ హెడ్ పెద్దగా ఉన్నప్పుడు సో ఆ వెజినా ద్వారా బేబీ బయటికి రాలేదు, అప్పుడు కట్ చేస్తూ ఉంటారు. సో అట్లా అనమాట. సో కొందరు ఏంటంటే బేబీ హెడ్ చిన్నగా ఉన్నా కూడా పెయిన్స్ తీయలేని పరిస్థితి ఉన్నప్పుడు కట్ చేస్తూ ఉంటారు. సో అది మన కటింగ్ బట్టి ఉంటుంది. అంటే కొందరికి కొంచెమే కట్ చేస్తారు అనుకోండి, ఓన్లీ 2 స్టిచెస్ పడతాయి. కొంతమందికి కొంచెం ఎక్కువ కట్ చేస్తే 3 స్టిచెస్, ఇంకొంచెం ఎక్కువ కట్ చేస్తే 4 స్టిచెస్ అట్లా పడుతూ ఉంటాయి అనమాట. సో 4, 3, 2 ఇట్లా పడుతూ ఉంటాయి. సో ఇది మళ్ళీ విప్పుతారా అక్క అని అడుగుతున్నారు. సో విప్పరు. సో మనకి సి సెక్షన్ డెలివరీ అయితే ఆ స్టిచెస్ విప్పుతారు, కానీ సో ఈ స్టిచెస్ ఏం విప్పరు, అందులోనే హీల్ అయిపోతాయి అన్నమాట. కానీ మనము అవి మానాలి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సి సెక్షన్ డెలివరీ ఏమో పొట్ట పైన ఉంటుంది, సో లోపల స్టిచెస్ అంటే కడుపు లోపల ఉంటాయి. కానీ ఇది వెజినా దగ్గర అది కొంచెం సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి కొంచెం స్టిచెస్ మారడానికి కొంచెం టైం అనేది తీసుకోకుండా మీరు జాగ్రత్త పడాలి. ఏంటంటే సో అక్కడ కొంచెం పొడి బార్చుకోవడం ఉండాలి. అంటే స్నానం చేసి కొంచెం క్లీన్ చేసుకొని వచ్చినాక కొద్దిగా అంతా క్లీన్ చేసేసి వాటర్ అట్లా ఏం లేకుండా వాటిపైన పౌడర్ వేసుకొని, లేకపోతే ఇంట్లో ఎవరు లేని టైంలో చూసేసి ఫ్యాన్తో ఆరబెట్టుకోవడము, సో అట్లా చేయాలి. సో కడుక్కునేటప్పుడు కూడా కొంచెం గోరువెచ్చని వాటర్తో క్లీన్ చేసుకోవడం అట్లా చేస్తూ ఉండాలి. అట్లా చేస్తే ఏంటంటే స్టిచెస్ అనేవి త్వరగా హీల్ అవుతాయి అన్నమాట. సో అట్లా అనమాట, ఈ స్టిచెస్ లోపలే మానిపోతూ ఉంటాయి. సో దీని ద్వారా మీకు ఏం ప్రాబ్లం లేదు. సో ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా మీరు కింద కామెంట్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.